నమస్తే, నేను మీ జాడి లక్ష్మణ్. ఏదైతే మనం చూస్తున్నామో విదేశాలు మాత్రం నింగిలో రాకెట్లు మరి పై 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 స్థాయికి వెళ్తుంటే మన దేశంలో ఇంకా కుల మతాలు అనుకుంటూ అక్కడనే ఉంటున్నారు. ఉదాహరణకు మనం ఏదైతే చూస్తున్నామో గత 2-3 రోజుల నుంచి ఒక వీడియో మాత్రం వైరల్ అవుతుందండి. సిద్దిపేట జిల్లా చెర్యాల మండల్ ఏదైతే బేచరణి గ్రామంలో ఒక అజయ్ అనే దళితుడిని పాపం గుళ్ళో తను తాగి గుళ్ళో వెళ్ళాడని, తను మతి స్థీమితం లేని ఒక యువకుడు అట. అయితే అంత దారుణంగా రోడ్డుపై బట్టలు చింపి ఊరేగింపు చేశారండి. ఎంత దారుణం అంటే మరి చట్టాలు ఉన్నాయి దేనికోసం అంటే చెప్పండి మీరు. మరి దానికోసం ప్రత్యేకించి మాట్లాడడానికి ఈరోజు మానమానాడు అధ్యక్షుడైనటువంటి పిల్లి సుధాకర్ అన్న గారు ఉన్నారు. అన్న జై భీమ్. అన్న చెప్పండి, ఏంటంటే మనం చూస్తున్నాము వీడియో చూస్తే మరీ దారుణం అన్న, నిజం చెప్తున్నాం కదా. అసలు ఈ భారతదేశంలో ఉన్నామా లేమా అనే పరిస్థితి మనం చూస్తున్నాము. బట్టలు ఊడిదీస్తూ మొత్తం పాయింట్లతో చింపేస్తూ మొత్తం అర్ధ నగ్నంగా వాళ్ళకు ఊరేగింపు చేస్తున్నారు. అయితే సమాజం ఎక్కడ పోతుంది? మీ స్పందన ఏంటి అసలు? పూర్తిగా ఇప్పుడు మేమైతే కూడా చెప్తున్నాం. సంఘటన దురదృష్టకరం కాదు, చాలా పెద్ద సమాజం మొత్తం కూడా సిగ్గుపడాల్సిన అంశం ఇది. ఈ విషయంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ, విహెచ్పీ లేదా బజరంగ దళ ఎవరు కానీ కార్యకర్తలు సమాజంలో దీన్ని అక్సెప్ట్ చేయలేనటువంటి అంశం ఇది. ఖచ్చితంగా చట్టరీత్యా కఠినంగా మనకు శిక్ష పడాల్సిందే. రకమైనటువంటి ఒత్తిడి కూడా మేము సంఘాలుగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఏదైనప్పుడు కూడా ఇది నార్త్ వైపు జరిగేటువంటి కల్చర్. ఇది ఏదైతే ఊరేగింపులలో గుర్రం ఎక్కింది అని చెప్పి పెళ్లి కొడుకు చంపడం, లేదా రెస్టారెంట్ లో అంబేద్కర్ ఇంటి వచ్చిందని చెప్పి కొన్ని ముక్కలు నరకడం, ఏదో అక్కా జిల్లాలో ఊరవుతున్న తిరులపై మంచిని దాటి వివాహం చేసి బలవత కొట్టడం, లేదా దొంగతనం లేకపోతే పోలీసులు పోతే తిరిగి దొంగతనం విలువ పెట్టి వివాహం వేసి రోడ్డు మీద బయట నిలబెట్టడం, ఇలా చెప్పుకుంటా పోతే వందల సంఘటనలు. కొట్టుకులు తిన్నారని చెప్పి అవమానం తిన్నారని చెప్పి యువకులు కట్టు కట్టేసి కారు కట్టేసి దూరంగా కొట్టడం, చంపడం, ఇట్లాంటి సంఘటనలు ఏదైతే మనం రోజు వారిగా ఆ కల్చర్ అయితే మనం నార్త్ లో చూస్తాం. మేజర్ గా ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, లేదా ఢిల్లీ కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ఇట్లాంటి సందర్భాలు అంటే ఆ కల్చర్ మనకు రావద్దు అనుకున్నాం చాలా సార్. కానీ దురదృష్టవశాత్తు ఆ కల్చర్ పండగ కాదు, దక్షిణ భారతదేశం కాదు, ఏకంగా ఉత్తరప్రదేశ్ వచ్చింది. ఎంత దుర్మార్గం అంటే ఆ వీడియో చూసి ఫస్ట్ నేను రెగ్యులర్ న్యూస్ అని చెప్పి రొటీన్ గా మన వంటలు కాంబినేషన్. తర్వాత తెలిసిన విషయం సిద్దిపేట జిల్లా మన పాత మెదక్ జిల్లా కావడం, సంఘటన ఇదే కూడా ఇది చెప్పుకుంటే చాలా జరుగుతున్నాం. ఈరోజు దేశంలో కొంచెం సరిహద్దు పేరుతోటి ఒక రోజు అణిచివేస్తా అని చెప్పి ఇతర దేశాలను చంపుకుంటూ వాటి బలగాలను మోహరించి వాళ్ళ మీద ఉప్పు తీసుకొచ్చే క్రమంలో భారతదేశ దేశ భక్తులు అని చెప్పుకున్న వ్యక్తులు ఇది అంతర్గతంగా జరిగేది. మాటలు జరగడంలో మీరు దేశభక్తి మీద తీసుకుంటే ఈరోజు దేశం లోపల జరిగేది కూడా ఉగ్రవాదమే కదా. ఇది కూడా ఉగ్రవాదంలో కూడా మేము పరిగణిస్తాం. ఎందుకంటే ఒక మనిషిగా చూడని సమాజంలో, ఒక మనిషిగా గౌరవించిన సమాజంలో ఎంతవరకు ఇది కరెక్ట్? కులం పక్క పెడతాం, ఏదైనా మనిషి పక్కన ఎవరి కులంతో ముట్లే. మీ దృష్టిలో ఎవరైతే వాళ్ళు రోడ్డు మీద అర్ధనగ్నంగా అజయ్ని అంటే ఊరేగించారో వారు ఖచ్చితంగా ఉగ్రవాదులు అంటారా? మరి తేడా లేదు కదా, తేడా లేదు. మతం పేరుతోటి దాడులు చేసిన, మతం విశ్వాసాల పేరుతోటి అవతల యొక్క వ్యక్తిగత ఆత్మగౌరవం దెబ్బతీసిన వాళ్ళు ఉగ్రవాదంతో సమానమే ఖచ్చితంగా. ఇది మన అంతర్గత ఉగ్రవాదం. ఇది దేశంలో మనుషులు ఉగ్రవాదం తెలిపోతుంది. అంతే అంతే అంతే. మనుషుల మధ్య ఐక్యత లేకుండా, ఈ మతాల మధ్య ఐక్యత లేకుండా ఇది ఎవరైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, విఎస్పీ వాళ్ళు, బజరంగ వాళ్ళు ఎవరైతే చెప్పుకుంటూ తిరుగుతున్నారు తోకాలు హిందుత్వానికి మీరు తెలియదక్క అని చెప్పి అడుగుతున్న ఈ రోజు వాళ్ళు చేస్తున్న వ్యక్తులు హిందువులా? వేరే వాళ్ళు కాగితాల మీద సంతకం పెట్టిస్తున్న హిందువు అవుతారా? ఈ దేశంలో ఈ మత సంస్థలు ఏ పుట్టముందుకే సనాతన ధర్మం ఉంటుంది, హిందుత్వం పుట్టింది. అందులో వచ్చి
ఈ సంఘటన పాల్పడి జయశ్రీరామ్ అంటే జయశ్రీరామ్ ఎందుకన్నా ఆ పిల్లవాడు దేశం తప్ప అయితే చట్టరీత్యా చర్య తీసుకోవడానికి నీకు రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ఉంది. నీకు మీ మత స్వేచ్ఛ ఇస్తుంది. మీ మత విశ్వాసాలకు ఎవరు అడ్డుపడ్డా, ఆ మత విశ్వాసాలకు ఎవరు భంగం కలిగించినా వాళ్ళ శిక్షణ దగ్గర నీకు పూర్తి మత స్వేచ్ఛను కల్పించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 25. 100%. మీకు అసలు నీ విశ్వాసాలకు దెబ్బతీసినట్టు నిజంగా అనిపిస్తే అసలే కేసు పెట్టవచ్చు. అవునవును. మేము చేసిన ఎంక్వైరీ ఏంటంటే ఆ పిల్లలు మత స్థిమితం లేదు. ఆ మత అందరితో సమానంగా అందరి లెక్క ఉండడు మనిషి. ఈరోజు మీరు అక్కడ దగ్గర సంఘటన కూడా అనట్లేదు కదా, చుట్టుపక్కల ఊళ్ళు చూస్తా ఉన్న ఊళ్ళందరూ చెప్తారు మాట. పక్క పెడితే అది ఏం కట్టుకోలేదు. ఒక మనిషిని పట్టణిప్పి కొట్టుకుంటూ చేసిందమ్మా. ఏ జైత్రమాట ఎందువా అంటే దేవుళ్ళ మీద కూడా వేసి ముట్టలు వేస్తున్నారు. ముఖ్య దేవుడు కూడా ఇప్పుడు గతంలోనే చరిత్రలో మీరు మనం దగ్గర రాలేకపోతుంది, గుడికి పని రాలేకపోతుంది, మతం మానడం పడుతుంది. క్రిస్టియన్లను ముస్లింలను మతం మారడం హిందుత్వం నుంచి మీరు అనుకోకుండా ఇప్పుడు ఎవరు కాలనీ వాళ్ళు ఉంటారు, ఎవరు గొప్ప విశ్వాసంలో వాళ్ళు ఉంటారు. ఈ హిందువులో ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఈ రకంగా వాళ్ళు వేధింపులు గురి చేస్తే అంటే ఈ మతం వల్ల ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇదే చెప్తున్నా. బీజేపీ పరిపాలనలోనే జరుగుతుంది. ఎప్పటికీ సంఘటన జరగలేదు. వీళ్ళు ఎప్పుడైతే ఇది ఒక ప్యాషన్ అయిపోయింది వాళ్ళకు. ఏది ఆశయం చేయబట్టుకున్న పిల్లలు దాని యొక్క విలువలను చెప్తున్నారు కదా అన్న. ఇంకో విషయం అక్కడ ఏదైతే అన్నగారు అక్కడ ఏదైతే ఆ అజయ్ అని పిల్లలు ఏదైతే కొట్టుకుంటూ వాళ్ళు బయటకు తీసుకెళ్తున్నారో రోడ్డు పైన తీసుకున్నారో ఆ సమయంలో కాషాయం బట్టలతో కొందరు స్వాములు కూడా అక్కడ కనిపిస్తున్నారు, హనుమాన్ స్వాములు. కొన్ని మాటలు అక్కడ బూతు మాటలు కూడా వినిపిస్తున్నాయి మనకు. విన్నారా మీరు? నా అనుకుంటా ఇలాంటి మాటలు అనుకుంటా తీసుకెళ్తున్నారు. ఈ సమాజానికి సమాజానికి ఏం మెసేజ్ ఏమి ఇవ్వగలుగుతున్నారు? నేనేమంటున్నా, వీళ్ళు కొందరు కాబట్టి హిందూ మతం మీద కూడా విశ్వాసాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. వీళ్ళు రాజకీయాల కోసం మతాన్ని అడ్డం పెట్టుకుంటారని మేము డిమాండ్. మతం అనేది విశ్వాసం, అది రాజకీయాలు మీ యొక్క లక్ష్యం కావచ్చు, జ్ఞానం కావచ్చు. ఈ రోజు విశ్వాసాన్ని పేరు చెప్పుకొని రాజకీయాలు చేసుకుంటూ ఈరోజు మొత్తానికి ఈరోజు మానేస్తున్నందరూ పవిత్రులు రాయండి. మనసులో మరణం లేకుండా దేవుడు ముఖ్యవాడికి. అవును, వాస్తవం. నువ్వు మానేసుకుని మన భూతులు వేసుకుని మనకు అర్థం ఉంది. మీ దేవుడు అదే చెప్పినా. ఈరోజు జరిగిన సంఘటన దురదృష్టకరం. ఈ సమాజం మొత్తం కూడా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక భావజాల దృక్పథంతో మొత్తం కూడా ఒక వ్యక్తి యొక్క మొత్తం సర్వం నాశనం చేసే పరిస్థితికి వచ్చింది. మీరు ఆ దాడి కేవలం ఉదయం వ్యక్తులే రాలేదు. స్పష్టంగా కూడా సమాజంలో ప్రతి మనిషి మీద దాడిగా మేము భావిస్తా ఉన్నాం. కానీ ఇంకో విషయం అన్న, 100% చెప్తున్నా, తాగి ఒక మంది గుడిలో వెళ్ళడం తప్పంటారు కదా మరి. మేమేమంటున్నాం, మేము ఇంతకుముందు చెప్పినా వారి పవిత్ర స్థలాలు కావచ్చు, మత గ్రంథాల విషయాలు కావచ్చు, లేదా దేవుళ్ళ విషయాలు కావచ్చు, మీకు పేరుగా నీకు ఏ పవిత్ర ఉందో అది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఆర్టికల్ 25 ఇంతకుముందు చెప్పారు, మత స్వేచ్ఛ ఉంటుంది, దాన్ని రక్షించుకునే బాధ్యత కూడా మీకు ఉంటుంది. దానికి ఎటువంటి పనులు అయినా చట్టపరంగా తెలుసుకోవాలి, చట్టాన్ని తెలుసుకోవద్దు. తను మత స్థిమిత విషయం మీకు తెలుస్తుంది, తెలిసిన సంఘటన తెలుసు. అయినా కూడా తను చేసిన తప్పని పోలీసులు పోవాల్సింది. కానీ మీకు బట్టలు ఇప్పి రోడ్డు మీద తాళతో కట్టి తీసుకుపోతూ పెట్టుకుంటూ అది ఏమి జరుగుతుంది? అది రాజుల పరిపాలన కాదు కదా ఇది. ఆల్రెడీ వాళ్ళందరూ అఖండ పరిపాలన ఏం చెప్తాం నుంచి మళ్ళీ రాజరికం తీసుకొస్తాను రిటర్న్. నేను కూడా చెప్తున్నా, మంచి పద్ధతి కాదు. చట్టాలు తెలుసుకోవద్దు. అక్కడ సంబంధిత పోలీసులు కూడా మేము అప్పటికన్నా మా కమిటీ కూడా పెద్ద ధర్నాలు చేస్తున్నాయి. ఇప్పటికీ 20 మంది అరెస్ట్ చేసినట్టుగా కేసు పెట్టడం తెలుసుకుని మేము కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద ఎస్ఎస్టీ అథారిటీ
లేదు. నా మత విశ్వాసం నాకుంది, దేవుని మీద నమ్మకం ఉంది. ఒకవేళ నమ్మకం లేకుండా కూడా ఇంకా అంటే ఇతర దేవులను నేను కించపరిచే విధంగా ప్రవర్తన ఉండకూడదని మా లక్ష్యం. కావాలి 100% చెప్తుంది. అన్న చెప్పనా అర్థమే ఏదైతే మీరు చెప్తున్నారో అన్న, ఏదైతే మమ్మల్ని కూడా భారతీయులాగా చూడండి, మేము ఇండియన్స్ అంటున్నాం. అంతే కదా మరి, భారతీయులమనే చెప్తున్నాను. భారతీయులలో కూడా ఇప్పుడు అంతర్గతంగా ఉన్న ఉగ్రవాదం పెట్టి బహిర్గతంగా ఉన్న ఉగ్రవాదం గురించి మాట్లాడుతున్నాం కదా. అంతే అంతే దానికన్నా ప్రమాదకరం అనేది, దానికన్నా చాలా కులం అనేది దానికన్నా ప్రమాదకరం. ఇప్పుడు మనం రీసెంట్ గా మనం ఏదైతే పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం, ఉగ్రవాదులు ఏదైతే చేస్తున్నారో వాళ్ళపై మీ అభిప్రాయం ఏంటన్నా? మరి ఖచ్చితంగా పాకిస్తాన్ మోకాలు ఎవరుకున్నారో ఆ మోకాలు చూసినటువంటి ఏదైతే ఈ సంఘటన ఉందో దురదృష్టకరం. వాళ్ళ విషయంలో ఖచ్చితంగా వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాల్సిందే. దాన్ని ఎవరు కూడా సమర్థించలేదు దేశం. లెక్కలు అంటే దేశం మీద ప్రేమ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఈ దేశాన్ని ఉంటుకున్నాం కదా. 100% పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు కావచ్చు, జరుగుతున్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళ యొక్క బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద. రాష్ట్రాలకు రాజకీయాలు లేవు. అంతర్గతంగా జరిగినటువంటి ఈ కుల నిరక్షత ఉందో దీని మీద దృష్టి పెట్టాలి అనేది మా ప్రమాదం. మరి ఏదైతే మన భారతదేశంలో కుల మతాలు వెళ్ళాలంటే అంతం అవ్వాలంటే ఏం చేస్తారు? మరి ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అసలు కుల వ్యవస్థను మొత్తం తీసేసి రద్దు చేసి కుల మతాలను తీసేయాలి. అందరికి ఒక భారతీయ ఐడి కార్డు ఒకటి ఇవ్వచ్చు కదా, ఇండియన్ అని. ఒకటే ఏం లేదు, ఎన్ని సమస్యలు పోవాలంటే కులం తీసేయాలి. ఫస్ట్ కులం తీసేయాలంటారా? కులం ఉండదు, మాల ఉండదు, మాది ఉండదు, రెడ్డి ఉండదు, కమ్మ పాపన ఏముండదు. అందరు భారతీయులు ఉండదు, ఏ ఓబీసీ ఉండదు. ఆల్ ఇండియా కూడా సింగల్ పెట్టాలి. ఈ దేశ సంపద మొత్తం సమానంగా పంచాలి. అందరూ బతికేటువంటి సమాజం వైపు మనల్ని తీసుకెళ్ళేటట్టు ఉండాలి. అప్పుడు మనం మాట్లాడదాం. మన అప్పుడు మన దేశం కూడా మనం బాగుపడుతుంది అనుకుంటున్నాం. అంతే సంపద సమానంగా పంచినప్పుడు వాళ్ళకి ఏమిటంటే కులంతో ఏమంటున్నా. ఇప్పుడు ఎస్సీలలో కూడా కలెక్టర్ వస్తారు, రెడ్డి వస్తారు. అవును, సంఘనాయకుడికి ఇస్తారు పిల్లలు. ఐఎస్ ఇస్తున్నాను, లైన్లకు వస్తున్నాను. 100%. వాస్తవానికి నేను ఏమంటున్నా అన్న, ఏ స్థాయిలో ఆ స్థాయిలో వ్యవస్థ కులం మీద ఉంది. ఇదే రాష్ట్రపతి పరిస్థితి లేదు, కులం వ్యవస్థ లేకుండా పరిస్థితి ఉంది. కాబట్టి ఇది దయచేసి ఏదైతే జయశ్రీరామ్ పేరుతోటి నిరుత్వం పేరుతోటి ఇంకా అది ఏ మతం క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, మతం పేరుతో జరిగేటువంటి దాడులు ఏది దయత్వం కాదు, మంచి పద్ధతి కాదు. నార్త్ లో ఉన్న కల్చర్ ఏదో తెలంగాణకు వచ్చింది. దీని ఇక్కడ పురస్కారం పెట్టకపోతే భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి కాదా? కనీసం ఇది బీఆర్ లెక్క మనిషికి అన్న ఇట్లాంటి వారానికి ఒక వీడియో అంటే ఇష్యూ జరుగుతూనే ఉంది. మన ప్రణయ హత్య కావచ్చు, మనం చాలా మంది చూస్తున్నాం అన్న. గుళ్ళు రానియకుంటే మనం వాళ్ళ మళ్ళీ ఏదైతే మళ్ళీ కుల వివక్ష గుడిలోకి రానియకుండా వెళ్ళకండి. అవును, అవసరం లేదు. గుడి పోతుంది జీవితం కాదు, బడిపోని గుడికి పోవాలని బడిపోని. అందుకే ఒక గుడి మెట్ల మీద 100 మంది బిచ్చగాలను తయారేస్తా అని చెప్పారు అంబేద్కర్. అదే ఒక బడి నేను విద్యావంతులు తయారేస్తా అని చెప్పారు అంబేద్కర్. వాస్తవం అన్న, వాస్తవం కరెక్ట్ అన్న. ఏదైతే ఫైనల్ గా మీ తరపు నుంచి ఏదైతే జరిగిన అజయ్కి అన్యాయం జరిగిందో మీ తరపు నుంచి ఎలా భరోసా ఇస్తున్నారు? మరి మీ తరపు నుంచి ఏం పోరాటం చేయబోతున్నారు చివరిగా అన్న? మేము పోలీసులు కంప్లైంట్ చేస్తాం, దాన్ని అరెస్ట్ తీసుకొచ్చి 23 మందిని అరెస్ట్ చేసిన విషయం మా దృష్టికి వచ్చిందా మా కమిటీ అన్ని సంఘాలు కలుపుకొని ఫైట్ చేస్తున్నారు. నేను రేపు వెళ్తున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. రైట్, ఇదే అండి ఏదైతే మనం చూస్తున్నామో సిద్దిపేట జిల్లా మరొకసారి చెప్తున్నా, చెర్యాల మండల్ వేచరణి గ్రామంలో అజయ్ కుమార్ అని పాపం ఒక దళిత యువకుడు, మతి స్థిమితం లేని యువకుడు, తను గుళ్ళో తాగి వెళ్ళాడని తను దారుణంగా కొట్టి ఏదైతే మనం చూస్తున్నామో
ఏదైతే బట్టలు వీడియో తీసి మొత్తం అర్ధనగ్నంగా ఊరేగింపు చేశారు. దీనిపై ప్రతి ఒక్క సమాజం ఖండిస్తున్నారు. మరి చూడాలి, చాలా మంది ఇప్పుడు అగ్రవర్ణాలు కూడా మనం చూడాలి ఖండిస్తారో లేదో తెలియదు. మరి ఇక్కడ బహుజనులు అయితే ఫైట్ చేస్తున్నారు. మరి సురేష్ అన్న ఏదైతే చెప్పారో మన కళ్ళారా మనం వింటున్నామో అదేవిధంగా కాకుండా మరి ఇతర పార్టీ నాయకులు కావచ్చు, లీడర్లు కావచ్చు ఎలా స్పందిస్తారు అనేది విషయం మాత్రం వార్త తెలియాల్సి ఉంది. చూస్తూనే ఉండండి. కెమెరామెన్ సాయితో నేను మీ జాడి లక్ష్మణ్.